ప్లీజ్ చెప్తారా? ఇదిగో అందుకే చెప్పాను, అయితే ఇలాగానండి, అవుననుకో ఇట్లాగానండి, లేదా ఇట్లానండి, అంతేగాని ఏది అడిగినా అలాగే ఉండిపో. దేవుని ఆలయము అనే మాట కనబడుతుంది. కాబట్టి దేవుని ప్రజ, పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీద చేస్తున్న పనికి పూర్తి విరుద్ధంగా సాతాను కూడా ఈ భూమి మీద పనిచేస్తూ ఉంటాడు. మొట్టమొదటిదిగా సాతాను ఈ భూమి మీద చేసే కుట్రల్లో మొట్టమొదటిది, ఆత్మదేవుడు ఎవరిని వాడుకుంటాడో వారిని సాతాను చంపాలనుకుంటాడు. చంపడం కుదరకపోతే వారిని అవమానించి నిందించాలనుకుంటాడు. అది కూడా కుదరకపోతే వారు దేవుని వాక్యం కొరకు, జ్ఞానం కొరకు ప్రయాసపడుకున్నట్లుగా వారి కుటుంబములన్నిటినీ కూడా చెడగొట్టి వారిలో నెమ్మది లేకుండా చేస్తాడు, వారిలో సమాధానం లేకుండా చేస్తూ ఉంటాడు. ఈ విధంగా సాతాను వాడి కుట్రను ఆది నుండి కొనసాగిస్తూనే ఉన్నాడు. ఎందరో నీతిమంతులను, భక్తులను వాడు చంపారు. అందుకే చూడండి, ఇశ్రాయేలు ప్రజలు చాలా మంది ప్రవక్తలను రాళ్ళు రువ్వి చంపి తర్వాత తేరుకొని వారికి సమాధులు కట్టి సమాధుల పండుగలు చేయడం ప్రారంభించారు. అందుకే ఆయన అన్నారు, మీ పితరుల పరిమాణము చొప్పున మీరును దానిని పూర్తి చేయుడి అని అన్నాడు. మేము అబ్రహాము పిల్లలంటే ఆయన ఒప్పుకోలేదు. అబ్రహాము మీలాగా ప్రవర్తించలేదు అని ఖచ్చితంగా ఖండించాడు. కాబట్టి దేవుని ప్రజ, ఈ చివరి రోజుల్లో పరిశుద్ధాత్మ దేవుని ఆలోచన విధానం ఏమిటో కూడా మనం తెలుసుకోవడానికి వీలు లేకుండా వాడు ప్రయోగించినటువంటి ఇంకొక పెద్ద ఆయుధం ఏమిటో తెలుసా? వాడు ప్రయోగించినటువంటి ఇంకో పెద్ద ఆయుధం ఏమిటంటే, సంఘం మధ్యలో ఐక్యత లేకుండా జ్ఞానాన్నే వాడుకొని జ్ఞానము వలననే సంఘాన్ని ముక్కలు చేస్తున్నాడు. కొంచెం హాల్ ఎఫెక్ట్ తగ్గించినాను. జ్ఞానము వలననే సంఘాన్ని ముక్కలు చేస్తున్నాడు. అందరు ఈరోజు సిద్ధాంతాలతో పోరాడుతున్నారు. జ్ఞానము, ఆత్మీయత రెండూ కలిసి పోరాడుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుని ఆలోచన విధానాన్ని గ్రహించలేని స్థితిలో సంఘం ఉండడానికి కారణం ఏమిటంటే జ్ఞానం అధికమైంది అంట. మీకు తెలుసా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏదైతే చెప్పాలనుకుంటాడో వాటిలో సమాధానం ఉంది, వాటిలో జ్ఞానం కూడా ఉంది. అయితే అది జీవమై ఉంది, మనల్ని విడగొట్టదు, మనల్ని ఒక్కటి చేస్తుంది. ఎప్పుడైతే దేవుని జ్ఞానం మనకు కలుగుతుందో అది ఉప్పొంగ చేయదంట. పరిశుద్ధాత్మ దేవుని వలన కలుగునది మనకు గర్వమును కలిగించదు, సమాధానాన్ని కలిగిస్తుంది, నెమ్మదిని కలిగిస్తుంది. ఎందుకంటే ఆయన ఆలోచనకర్త, సమాధానకర్త. సాతాను నుండి వచ్చినదే మనల్ని ఎక్కువగా ఉప్పొంగ చేస్తుంది. దేవుని నుండి వచ్చు జ్ఞానం మనల్ని ఉప్పొంగ చేయదు. ఎందుకంటే దేవుని జ్ఞానము వలన మనం వెలుగుతాం, దేవుని జ్ఞానము వలన మనం ఉప్పుగా మారుతాం. ఎప్పుడైతే మనకు జ్ఞానము దేవుని నుండి కలుగుతుందో మనం అనేకుల జీవితాల్లో సమాధానంగా ఉంటాం, వివాదాలు అణిచివేయగలిగిన వారిగా ఉంటాం. పరిశుద్ధాత్మ దేవుడిచ్చు జ్ఞానము వలన ఎలాంటి వివాదాలు ఉండవు. కానీ పరిశుద్ధాత్మని జ్ఞానం సంఘంలోనికి వచ్చిన తర్వాత సాతాను దాన్ని వివాదంగా మారుస్తాడు. ప్రజల్ని నమ్మనివ్వడు, ప్రజల్ని తెలుసుకోనివ్వడు. కొందరు ఈ మనసుల్లో ఇలాంటి భావన పుట్టిస్తాడు. చూసావా, తాతల నాటి నుంచి మనం మాట్లాడుకుంది అబద్ధమంట, ఈరోజు ఇతను వచ్చి చెప్పిందే నిజమంట అని చెప్పి కొందరి మనసుల్లో సాతాను కూర్చొని మాట్లాడతాడు. మీరు చెప్పండి, తాతల నాటి నుంచి మాట్లాడినా అది ఇప్పుడు మాట్లాడినా సత్యం ఎప్పుడు దేవునిదే అవుతుంది కదా, దేవునిదే కదా. కాబట్టి ఏ మనుషుని జ్ఞానము కాదు కాబట్టి, ఏ మనుషుడు అతిశయించే కారణమే లేదు కాబట్టి ఆనాటి దినాల్లో కూడా భక్తులు చూడగోరి చూడలేకపోయినవి, వినగోరి వినలేకపోయినవి ఎన్నో ఉన్నాయి. ఆనాటి ప్రవక్తలు కూడా చెప్పలేక మిగిల్చిన ఎన్నో సంగతులు ఉన్నాయి. వారికి దేవుడు బయలుపరచకుండా దాచిన సంగతులు ఎన్నో ఉన్నాయి. ఈ చివరి దినాల్లో పెంట కుప్ప మీద నుంచి దీనుల్ని లేవనెత్తుకొని దేవుడు తన బూరలుగా వాడుతున్నప్పుడు వారు చెప్పలేని సంగతులు కూడా ఈనాటి దినాల్లో దేవుడు వాడుకునే దాసులు చెబుతారు. అయితే సాతాను మెల్లిగా కొందరిలో గర్వము నింపి ప్రారంభిస్తాడు, మాట్లాడడం ప్రారంభిస్తాడు. ఏమని చెప్తాడో తెలుసా? స్పష్టంగా, ఇదిగో పితరులకు ఎవరికి తెలియదంటే ఇతనికే జ్ఞానం ఉందంట, మహాభక్తులకు తెలియదంటే ఇతడు చెప్పిందే సత్యమంట, వాళ్ళు చెప్పింది అబద్ధమంట, ఇతడు చెప్పేది నిజమంట అని చెప్పి ద్వేషం అనే చేదు వేరును సాతాను తీసుకొస్తాడు. ఇలా ఎన్నో రకాలుగా వాడు సత్యమును అడ్డగిస్తూనే ఉన్నాడు. సత్యమును పరిశీలించి తెలుసుకోవాలనే మనసు కంటే కూడా సత్యమునకు విరోధముగా నిలబడు అనేటువంటి ఆలోచన ఎక్కువైపోయింది ఈ భూమి మీద. సాతాను దాన్ని కుట్రపూరితంగా చేస్తున్నాడు. దాన్ని గుర్తించేవారు చాలా తక్కువ. ఉదాహరణకి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇటీవలి కాలంలో నేను ఏదేను తోట అనే దాని గురించి ఒక చిన్న ప్రత్యక్షత, అది పెద్ద మర్మము కాదని ప్రతి సభలో చెప్పాను. ఎప్పుడు నేను ఏదేను అనే టాపిక్ ఎత్తానో అప్పుడు చాలాసార్లు నేను ఆ ప్రస్తావన చెప్పాను. అది మర్మము కాదు, మీకు పరిశోధన కొరకు మాత్రమే నేను ఈ సంగతి చెబుతున్నాను అని చెప్పి మాట్లాడాను. ఏమిటో తెలుసా? మీకు తెలుసా, దేవుడు తోట వేశాడు, దాంట్లో ఆదామవ్వల్ని పెట్టాడు కదా. అయితే ఆ తోటకు దేవుడు స్వయంగా ఏదేను అని పేరు పెట్టలేదు. నిజానికి ఏదేను అనేది ఒక పెద్ద అరణ్యం. ఏదేను అనేది ఒక పెద్ద అరణ్యం.
ఒక పెద్ద అరణ్యంలో దేవుడు ఒక చిన్న తోట వేశాడు. మళ్ళీ చెప్తున్నాను, ఒక పెద్ద అరణ్యంలో దేవుడు ఒక చిన్న తోట వేశాడు. ఆదికాండము 2వ అధ్యాయం 8వ వచనంలో చాలా స్పష్టంగా రాయబడింది. అక్కడ దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఏమిటంట, ఒక తోట వేసి అని రాయబడింది. ఏదెనులో తోట వేశాడా? తోట పేరే ఏదేనా అని అడిగాను నేను. మీరు ఆలోచించండి, ఏదెనులో తోట వేశాడా? తోట పేరే ఏదేనా? ఇప్పుడు ఉన్నదాన్ని గుర్తించడానికి బదులుగా కొందరు అతి తెలివి పరులు సాతాను చేత ప్రేరేపించబడితే ఎలా ఉంటుందో తెలుసా? అరే నిజమే కదా, ఏదేను అనే పెద్ద అరణ్యంలో దేవుడు ఒక చిన్న తోట వేశాడని తెలుసుకోవాలి. అది కాదు, మనం ఎప్పటి నుంచో గుర్తించలేని విషయం ఇతడు ఏదో గుర్తించేశాడు అని చెప్పి దూషణ ద్వేషము సాతాను హృదయంలో పుట్టించడం ద్వారా వాళ్ళు ఏమని లాజిక్లు మాట్లాడతారంటే, పలాను ఊర్లో మా ఇల్లుంది అని చెప్తాం, కానీ ఆ ఊర్లోనే కదా నా ఇల్లుంది, మళ్ళీ సపరేట్గా నేను ప్రత్యేకించి చెప్పుకోవాలని చెప్పి అనవసరంగా అసలు ఇక్కడ కనెక్షన్ లేని లాజిక్లు మాట్లాడతారు. అవును, ఇప్పుడు మీరు చెప్పండి, మీ ఊర్లోనే మీ ఇల్లు ఉంది కానీ మీ ఇల్లే మీ ఊరు కాదు కదా, అవునా కదా? అంతే, ఏదేను అనేది పెద్ద అరణ్యం, ఏదేనులో ఒక చిన్న తోట ఆయన వేశాడు. దేవుని ప్రజ, మీకు తెలుసా, ఆ తర్వాత కాలంలో ప్రవక్తలు, పెద్దలు, భక్తులందరూ కూడా ఆ సమస్తాన్ని, తోటను కూడా ఏదేనని పిలిచినటువంటి దాఖలాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఆ ప్రస్తావన ఉంది. కాబట్టి మనం ఏం చేద్దామంటే, పెద్దలు ఎలా పిలిచారో మనం అలాగే పిలుద్దాం అని చెప్పాను నేను. పెద్దలు ఎలా పిలిచారో మనము కూడా అలాగే పిలుద్దాం. కానీ వాస్తవానికి ఏదేను అనేది తోట పేరు కాదు, అరణ్యం పేరు అని ఒక పెళ్లి పాట గురించి కూడా మనం మాట్లాడుకున్న సందర్భం ఉంది. ఏమిటో తెలుసా? ఏదేను వనములో యెహోవా దేవా అని ఒక పాట, పెళ్లి పాట పాడుతూ ఉంటారు. ఏదేను అనేది ఒక వనం, ఏదేను అనేది ఒక వనం. ఈ వనములో ఒక చిన్న తోట వేసాడు ఆయన. ఎంత పెద్ద వనమో తెలుసా? అది 4 నదులు ప్రవాహం చేసే అంత పెద్ద వనం. తోటలో 4 నదులు ఎలా ఉంటాయి చెప్పండి? కాబట్టి కొంచెం ఇంగితాన్ని వాడితే మనకు క్లియర్గా అర్థమైపోతుంది. బైబిల్లో ఆ తర్వాత సమస్తాన్ని కలిపి ఏదైనా తోట అని పిలిచిన సందర్భం ఉంది. నేను అదే చెబుతున్నాను, మనం అలాగే పిలుద్దాం. కానీ వాస్తవాన్ని కూడా గుర్తిద్దాం. అందరూ పిలిచినట్లే మనం కూడా పిలుచుకుందాం. ఎందుకంటే ఇది మర్మము కాదు, ఇది సిద్ధాంతం కాదు, రక్షణకు ఆటంకం కూడా కాదు. కేవలం ప్రాస సెట్ అవ్వట్లేదు. ఏదేనులోని తోట అని పిలవడం కంటే ఏదేని తోట అని పిలిస్తే బాగుంది. పైగా బైబిల్లో ఆ తర్వాత కాలంలో కూడా పెద్దలందరూ ఏదైనా తోట అనే పిలిచారు. ఇప్పుడు చెప్పండి, ఒక వాస్తవాన్ని గుర్తిస్తూ దాన్ని అలా పిలవడం ద్వారా ఆత్మీయ నష్టమేమీ లేదు కాబట్టి మనం పిలుద్దాం. ఎందుకు ఈ ప్రస్తావన చేశాను అంటే, వాళ్ళకి ఏదో తెలియలేదు, వాళ్ళు ఏదో పరిశీలించలేదు, వారికంటే ఒక జ్ఞాని ఇక్కడ నిలబడేదో మాట్లాడుతున్నాడని చెప్పడానికి కాదు. లేఖనములలో సున్నైనను పొల్లైనను పోకుండా మీరు నేను మనం ఎంత పరిశోధించినా ఎక్కడో చోట మనం కొన్ని సంగతులను మిస్ చేస్తాం. ఎందుకంటే మనం మనుషులం. ఈ భూమి మీద ఏ నరుడు కూడా సంపూర్ణ జ్ఞాని కాదు. ఏవో కొన్ని మనం గ్రహించలేం, మనం గుర్తించలేం. మనం గుర్తించలేని వాటిని దేవుడు ఇంకొకరి ద్వారా మనం గుర్తించేలాగా చేస్తాడు. ఎప్పుడైతే మనం నేర్చుకుని మార్చుకునే స్వభావం కలిగిన వారంగా ఉంటామో, ఒకరినొకడు కట్టుకునేటట్లు, ఒకరినొకడు హెచ్చరించుకునేటట్లు, ఒకరినొకడు సన్మానించుకునేటట్లు, ఒకరికొకడు బుద్ధి చెప్పుకునేటట్లు ఒక కుటుంబము లాంటి వాతావరణాన్ని దేవుడు సంఘంలో స్థాపించాలనుకుంటున్నాడు. అందుకే చాలా స్పష్టంగా ఆ మాట రాయబడింది. ఒకరినొకడు హెచ్చరించుకోండి అన్న దగ్గర ఆగిపోయారు. ఒకరినొకడు సన్మానించుకోండి అనే దాన్ని పాటించడం మానేశారు. ఈరోజు ఎందరికో ఆ వయసు పెరిగింది, అనుభవం పెరిగింది, జ్ఞానం పెరిగింది, కానీ అదే సమాధానం లేకుండా పోయింది, నెమ్మది లేకుండా పోయింది. తొందరపాటుతనం, ఆవేశం, ఎప్పుడు ఇంకొకరిని విమర్శించాలి, దూషించాలి, తప్పు పట్టాలి. ఈ లక్షణం కయ్యను లక్షణం. దేవుడు అంగీకరించిన వారిని కయ్యను అంగీకరించడు. ఇది కోరాహు లక్షణం. సత్యమేదో తెలుసుకోవడానికి నిదానత్వం ఉండదు, సమాధానం ఉండదు, తొందరపాటుతనం, దూషణ, కోరాహు లక్షణం. దేవుని ఉద్దేశం ఏమిటో తెలుసుకోకుండా స్వలాభాన్ని ఆశించేటువంటి దురాభిమాన పాపంతో కొందరు బిలాము లాంటి వారు ఉన్నారు. వయసు పెరిగినా సరే బుద్ధి పెరగలేదు అంటుంటారు చూశారు. ఆ కోవాకు సంబంధించిన వారు అనేకులు సాతాను చేత ఈడ్చబడుతున్నారు. నేను మిమ్మల్ని ప్రారంభంలో ఈ విషయంలో హెచ్చరించాలనుకుంటున్నాను. ఒకవేళ మీరు కూడా సంగతంతా వినకుండా తొందరపడి ప్రత్యుత్తరం ఇచ్చే లక్షణం మీదైతే మిమ్మల్ని సాతానే ఎక్కువసార్లు వాడుకుంటాడు. మరలా చెప్తున్నాను, సంగతి పూర్తిగా వినకుండా, నిజమేంటో తెలుసుకోకుండా, ప్రశ్నించి అడిగి నేర్చుకోకుండా
నీకు అనిపించింది మాట్లాడి ఎదుటి వ్యక్తుల్ని అవమానించడం, నిందించడం, తృణీకరించడమే నీకు లక్షణంగా ఉంటే సాతాను నిన్ను ఎక్కువ సార్లు వాడుకుంటాడు, దేవుడు నిన్ను తక్కువ సార్లు వాడుకుంటాడు. ఈ సూత్రం పొరపాటుగా ఎప్పుడు మర్చిపోకండి. నేను అందుకే చెప్పాను, నేను ఆశీర్వాదాలు దీవెనల కొరకు మాట్లాడడానికి రాలేదు, మీరే దీవెనగా ఎలా మారాలో చెప్పడానికి వచ్చాను. మన స్వభావాలను మనం ఒక్కొక్కటిగా సరి చేసుకుంటూ మన జీవితాన్ని మహిమగా మార్చుకుందాం. ఈ చివరి రోజుల్లో ప్రతిరోజు నేర్చుకోవాలి, ప్రతిరోజు మార్చుకోవాలి. మీకు తెలుసా, నేర్చుకునే మనసు నీదైతే నేర్పించడానికి పరిశుద్ధాత్మ దేవుడే నీకు గురువు అయిపోతాడు. ఆయనే నిన్ను నడిపించడం ప్రారంభిస్తాడు. ఏదో ఒకసారి బిగ్గరగా ఆమెనంటారా? నెమ్మదిగా ఆమెననకండి. ఇప్పటి నుంచో పని చేయండి. మీకు వాక్యం అర్థమైనప్పుడు, లేదా ఒక గొప్ప మాట మీ చెవిన పడినప్పుడు, లేదా సత్యమని మీకు అనిపించినప్పుడు, మీ విశ్వాసానికి అది మంచిదనిపించినప్పుడు మౌనంగా ఉండకండి. చెయ్యెత్తి బిగ్గరగా స్తోత్రం చేయడం అలవాటు చేసుకోండి. ఎందుకో తెలుసా, మీరు మనసారా స్తోత్రం చేసినప్పుడు మీకు దేవుడు అర్థమయ్యాడని సాతానుకు అర్థం కావాలి. ఆమేన్. ఎవరికి దేవుడు అర్థమవుతాడో వారి మీద సాతాను అధికారం చేయడానికి భయపడతాడు. ఈ కారణం చేత మీరు చెయ్యెత్తి స్తుతించడానికి సిగ్గుపడకండి, మొహమాట పడకండి. నేను దీవిస్తున్నాను. ఎవరైతే మొహమాటం లేకుండా దేవుణ్ణి మనసారా స్తోత్రం చేస్తారో చెయ్యెత్తి, వారి జీవితంలో ఉన్న సమస్యలకు దేవుడు పరిష్కారం ఇచ్చునుగాక. వారి కుటుంబాలలో ఉన్నటువంటి ఇబ్బందులను తొలగించి వారిని దేవుడు ఏక మనసుతో నింపునుగాక. వారి శరీరంలో ఉన్న అనారోగ్యమును, వాక్యమును మీరు గౌరవించుట వలన దేవుడు తొలగించునుగాక. ఇక మీ చేతుల్లోనే ఉంది. ఈ దీవెన స్వతంత్రించుకుంటారో లేదో మీ విశ్వాసము, మీ విధేయత మీద ఆధారపడి ఉంది. ఇప్పటి నుండి సాతాను సిగ్గుపడాలి, దేవుడు మహిమపరచబడాలి. అదే జరగాలంటే మీకు పదే చెప్పక్కర లేకుండా మీరే మనసారా చెయ్యెత్తి స్తోత్రం చేయాలి. మీకు తెలుసా, చెయ్యెత్తడం అంటే నన్ను తగ్గించుకుంటున్నాను, నిన్నే హెచ్చిస్తున్నాను దేవా, నీకే మహిమ అనే ఉద్దేశంతో మనం చెయ్యెత్తాలి. ఇక్కడ మీరు ఎంత గొప్పగా చదువుకున్నవారు కావచ్చు, బిజినెస్ మ్యాన్స్ కావచ్చు, అనుభవజ్ఞులు కావచ్చు, వయసు పెద్దదే కావచ్చు, మర్చిపోవద్దు, ఇది దేవుని సన్నిధి. ఇప్పుడు మీరు ఎవరైనా ఆయనకు చంటి పిల్లలే. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడే దేవుడు కాబట్టి మీరిప్పుడు ఆయనకు చంటి బిడ్డలే. ఈ కారణం చేత ఎలాంటి గర్వానికి, పంతాలకు, పట్టింపులకు, మొహమాటాలకు స్థానం ఇవ్వకుండా వాక్యం అర్థమవుతున్న కొలది సన్నుతించండి, స్తుతించండి. దేవుడు మిమ్మల్ని చూచునుగాక. మీరు చెయ్యెత్తిన ప్రతిసారి దేవుని దృష్టి మీ మీద ఉండునుగాక. ఆమెన్. రైట్. కాబట్టి నేనిచ్చిన ఈ విశ్వాసపూరితమైన దీవెన దేవుడు మీకు అనుగ్రహించునుగాక. అయితే రెండవ లాభం, మీరు ఎప్పుడైతే చెయ్యెత్తి మనసారా స్తోత్రం చేస్తూనే ఉంటారో, మనలో చాలామంది ఎంత చెప్పినా సరే వినకుండా సిగ్గుపడి మొహమాట పడే తమ్ముళ్ళు, అన్నలు ఉంటారు, చెల్లెళ్ళు ఉంటారు. వారు ఏం చేస్తారో తెలుసా, అందరు చెయ్యెత్తుతుంటే గుంపులో వారు కూడా అందరినీ చూసి చెయ్యెత్తడం ప్రారంభిస్తారు. మీ స్తుతి అనేకులకు స్తుతి నేర్పిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. విచిత్రం ఏమిటో చెప్పినా, కొందరి పనే తప్పులు పట్టడం, కొందరి పనే సాతాను వాళ్ళని అలా తయారు చేశాడు. గురుగుల్లాగా వాళ్ళని నాటాడు. వాళ్ళు వాక్యం వినరు, వాక్యంలో తప్పులు వెతకాలని ప్రయత్నిస్తారు. ఇలాంటి వారు సాతాను సేవకులుగా, సాతానుకు పనిచేసే వాళ్ళగా ఉన్నారన్నమాట. సాతాను దాసులుగా ఉన్నారు కొందరు. ప్రతి దాంట్లో తప్పులు వెతికి అపార్థం పుట్టించేవారు ఉన్నారు. గుర్తుంచుకోండి, ముందు మనం ఒకటి విని అపార్థం చేసుకున్నాక అక్కడ ఎంత జ్ఞానం ఉన్నా నీకు అది తప్పుగానే అనిపిస్తుంది. అది మన సైకాలజీ. దేనినైనా ఒక్కసారి తప్పుబట్టినా, ఒక్కసారి ద్వేషించినా, దానిలో ఎంత మంచున్నా, ఎంత జ్ఞానమున్నా తృణీకరిస్తాం మనం. కల్పితాలకు వెంటనే కదిలిపోయే స్వభావం మనది. గుర్తుంచుకోండి, పరిశుద్ధాత్మ దేవుని స్వరం వినే చెవులు మీవైతే సాతాను మిమ్మల్ని కదపలేడు, కల్పితాలు మీ ముందు నాటలేడు. ఎందుకంటే మీలో దేవుడు ఉంటాడు కాబట్టి, ఆత్మదేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు కాబట్టి వాడి పప్పులేమి మీ ముందు ఉడకవు. వాస్తవానికి బైబిల్ మనకు నేర్పిస్తుంది దేవుని నియమం, దేవుని న్యాయం, దేవుని సత్యం, దేవుని చట్టం, దేవుని ఆలోచన విధానం. సాక్షాత్తు దేవదూతలందరూ కూడా ప్రయత్నించినా సరే సాధ్యం కాలేదు. వాడి మాయలో ఎందరో పడిపోయారు. మట్టి మనుషులం మనం. పైగా మన హృదయం కేవలం ఎల్లప్పుడూ చెడ్డది. వాడు మనల్ని పడగొట్టడానికి వాడికి చిటికెలో పని. ఎంత? జస్ట్ ఒక చిటికెలో వాడు మనల్ని పడేయగలడు. కానీ దేవుని జ్ఞానము, దేవుని సత్యము, దేవుని జీవము, దేవుని న్యాయము, పరలోక చట్టము, దేవుని ఆలోచన విధానము మనలో ఉండుట చేత వాడు మన ముందు గెలవలేకపోతున్నాడు. పైగా మనమే వాడిని తొందరలో చెదగదొక్కబోతున్నామంట. ప్రైజ్ ది లార్డ్. సంఘము వాణ్ణి చెదగదొక్కడానికి, సంఘానికి అభిషేకం సరిపోదు, దేవుని జ్ఞానము, సత్యము కావాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని గూర్చిన జ్ఞానము, దేవుని గూర్చిన సత్యము మనలో నివసిస్తే వాడు మన కింద తల వంచి నిలబడాల్సి వస్తుంది. ఎందుకంటే అది పరలోక నియమం, పరలోక చట్టం. అది
దేవుని ప్రజ, అందుకే సాతాను తంత్రములను మనం ఎరగని వారము కాము. ఒకరిని తప్పుపట్టడం ఎవరి వల్లనే అవుతుంది. ఒకరి మాటల్లో తప్పులు వెతకడం ప్రతి దుర్మార్గుడికి మూర్ఖుడికి తెలుస్తుంది. కానీ మాటల్లోనే దేవుని స్వరాన్ని, దేవుని ఉద్దేశాన్ని గుర్తించగలగడం భక్తులకు మాత్రమే సాధ్యమవుతుంది. బైబిల్ గ్రంథంలో భక్తులు బాధపడ్డారు, ప్రార్థించారు. వారు నా ప్రతి మాటను అపార్థం చేయుచున్నారు అని అన్నాడు. దేవుని హృదయానుసారుని మాటల్లోనే అపార్థాలు వెతుకుతున్నారంటే ఎంతటి దౌర్భాగ్య హృదయాలు ఉండేవి ఆ దినాల్లో. కాబట్టి దేవుని ప్రజ, ఈనాడు మరలా చెప్తున్నాను, నువ్వు ఏం చెయ్యాలనుకున్నా నీలో తప్పు పట్టే వాళ్ళు ఉంటారు. నువ్వు ఎంత బాగున్నా నీలో తప్పులు చూపించే వాళ్ళు ఉంటారు. నువ్వు ఏం మాట్లాడినా సరే నీలో తప్పులు చూడాలనుకుంటే వాళ్ళు చూపిస్తూనే ఉంటారు. గుర్తుంచుకోండి, యేసు ప్రభువులో తప్పులు వెతకాలంటే కనబడవు, కానీ ఆయనను కూడా ఏదో కారణంగా తప్పులో ఇరికించి చూపించాలని చూపించారు. ఒకవైపు ఆయన స్వస్థపరుస్తున్నాడు. ఆ రోజు విశ్రాంతి దినం కదా, స్వస్థత ఎలా చేస్తారని తప్పులు పట్టారు. చూడండి, మరొక వైపు విశ్రాంతి దినము తన శిష్యులందరూ కూడా పొలాల్లో పడిపోయి పనులు తెంచుకొని తింటుంటే, ఇదిగో విశ్రాంతి దినమున మీ శిష్యులు చేయకూడని పని చేస్తున్నారు అంటే ఆయన ఒక మాట అంటాడు, విశ్రాంతి దినమునకు నేనే ప్రభువుని, పెళ్లి కుమారుడుండగా దుఃఖపడేవాడు ఎవడు అని అంటే, వారు లేఖనములను అర్థం చేసుకోవడానికి బదులుగా వాటిని ఆధారంగా తీసుకొని క్రీస్తును అవమానించడం ప్రారంభించారు. ఈరోజు కూడా ఆత్మ చెప్పుచున్న మాట చెవిగల వారికి మాత్రమే వినబడుతుంది. ప్రతి మాటను నేను మళ్ళీ చెప్తున్నాను, ఎంత జాగ్రత్తగా మాట్లాడినా, ఎన్ని ఆధారాలతో మాట్లాడినా, ఎంత సత్యం మాట్లాడినా ఏదో ఒక కోణంలో తప్పు పట్టడానికి సాతానుకు చెడిపోయిన జ్ఞానం ఒకటి ఉంది. సాతానికి ఏముంది? చెడిపోయిన జ్ఞానం ఒకటి ఉంది. కల్పితాలను విని నిజమే అని మోసపోయేవారు ఎందరో ఉన్నారు. కాలంతో పాటు సాతానుకు సహకారులుగా మారిపోతున్నారు. గుర్తుంచుకోండి, ఏదైనా ఒకదాన్ని చూసి మసిబూసి మారేడుకాయ చేయొచ్చేమో కానీ చివరికి గెలిచేది మళ్ళీ అదే గెలుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు క్రైస్తవ వ్యతిరేకులు కూడా బైబిల్ మీద, క్రీస్తు మీద ఎన్ని రకాల నిందలు వేస్తున్నారు, ఎన్నెన్ని రకాల నిందలో. మీ దేవుడు కఠినుడని, మీ దేవుడు రాక్షసుడని, మీ దేవుడు బలులను కోరుకునేవాడని, నరబలిని కోరుకున్నాడని, ఇలా ఎన్ని రకాల నిందలు వేస్తూ నేను దాదాపుగా ఒక 3 సంవత్సరాల క్రితం, 4 సంవత్సరాల క్రితము యెఫ్తా కూతురు గురించి ఒక ప్రసంగం చేశాను. నాకు తెలిసి 2021 అంటే 5 సంవత్సరాలు గడిచిపోయింది. 5 సంవత్సరాల క్రితం నేను ఒక సందేశం చేశాను. అది అప్పుడు బోధించినది ఇప్పటికీ రికార్డెడ్గా ఉంది. వాళ్ళు ఏమంటారంటే, యెఫ్తా మొక్కుకున్నాడు కదా, మొక్కుకున్నట్లుగానే తన కుమార్తెను బలిగా అర్పించేశాడని చెప్తారు. నిజానికి యెఫ్తా తన కుమార్తెను బలిగా అర్పించినట్టుగా బైబిల్ చెప్పలేదు, కానీ బైబిల్లో ఒక మాట ఉండడం ద్వారా దాన్ని అలా అపార్థం చేసుకుంటున్నారు. ఏమిటది? అతడు దేవునికి ఏమని మొక్కుకున్నాడో ఆ ప్రకారమే తన కుమార్తెకు చేశాను అని ఉంటుంది. వాస్తవానికి ఏమని మొక్కుకున్నాడంటే, ఒకటి ప్రతిష్ఠిస్తాను లేదా బలిగా నైవేద్యముగానైనా సమర్పిస్తానని మొక్కుకుంటాడు. మళ్ళీ చెప్తున్నాను, అయితే ప్రతిష్ఠిస్తాను లేదా బలిగానైనా సమర్పిస్తాను. అయితే నేను ఎదురుపడ్డప్పుడు నాకేదైనా జంతువు ఎదురొస్తే, నాకేదైనా పశువు ఎదురైతే దాన్ని నేను బలిగా అర్పిస్తాను అని అర్థం. మనుషులు ఎదురైతే నీకు ప్రతిష్ఠిస్తాను అని అర్థం. వాస్తవానికి నాకు వింతైన ప్రశ్న ఏమిటంటే, ఆయన అలాంటి కోరిక ఎందుకు కోరుకున్నాడు, అలాంటి మొక్కెందుకు మొక్కుకున్నట్టో అర్థం కాలేదు నాకు. ఎదురు ఎవరైనా రావచ్చు, ఎవరిని పడితే వాళ్ళని ఎలా ప్రతిష్ఠిస్తాడు? కుమార్తె వచ్చింది కాబట్టి సరిపోయింది, వేరెవరైనా వస్తే ఈయన ఎట్లా అధికారంతో ప్రతిష్ఠిస్తాడు? ఎలా సాధ్యమవుతుంది? అలాంటి మొక్కెలా మొక్కుకొని ఉంటాడు అతను? సరే, ఈ ప్రశ్నకు మనం బైబిల్ నుంచి మరలా సమాధానాన్ని వెతుకుందాం. అయితే దీంట్లో ఒక విషయం ముఖ్యంగా నేను స్పష్టం చేస్తాను ఇప్పుడు. ఏంటో తెలుసా? యెఫ్తా తన కుమార్తెను బలి ఇవ్వలేదు. వివాహము లేకుండా దేవుని సేవకు పూర్తిగా ప్రతిష్ఠించేశాడు. వివాహము లేకుండా పూర్తిగా ప్రతిష్ఠించాడు. అందుకే అక్కడ ఏమని రాయబడి ఉంటుందో తెలుసా? ఆవిడ అంటదే, ఒక 2 నెలలు టైం ఇవ్వు, నా కన్యత్వం గురించి నేను ప్రలాపించి వస్తానని అంటాడు. ఎందుకు? కన్యత్వం గురించి బలి ఇవ్వాల్సి వస్తే కన్యత్వం గురించి ప్రలాపన ఎందుకు? ఎందుకంటే ఇక మీదట వివాహము తనకు లేకుండా పూర్తిగా దేవునికే సమర్పించబోతున్నారు కాబట్టి. అందుకే ఆ కింద వచనాల్లో ఆవిడ ఎప్పుడూనూ ఆ పురుషుని ఎరగని స్త్రీగానే ఉంది కాబట్టి ఆవిడ ఆ దినమును కూడా జ్ఞాపకం చేసుకునేవారంట. కేవలం జీవితకాలం మొత్తం దేవునికి ఆమె ప్రతిష్ఠింపబడిందే కానీ ఆమెను బలిగా ఇవ్వలేదు యెఫ్తా. అక్షరాన్ని మాత్రమే నమ్ముకుంటే మనం కేవలం ఒక దగ్గర చిక్కుకుపోతాం. ఆత్మదేవుడు చెప్పేది కూడా మనకు అర్థం కావాలి. మరి ఎందుకు సార్ ఇంత డిప్లొమాటిక్గా బైబిల్లో ఉండాలి, ఇంత డిఫికల్ట్గా ఎందుకు మాటలు రాయించాడు? సింపుల్, సత్యము ప్రతి మూర్ఖుడికి అర్థం కాకూడదనే దేవుడు బైబిల్ని అలా రాయించాడు.
మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే సత్యం అర్థమైతే రక్షణ వచ్చేస్తుంది, సత్యం అర్థమైతే జీవంలోనికి ప్రవేశిస్తాం, దేవుని జ్ఞానం అర్థమైతే సాతాన్ని సాధించి గెలవగలుగుతాం. ఎందుకని అంటే ఎంతమంది ద్వారా అయితే ఇప్పటి వరకు దేవుని చిత్తానికి నష్టం జరిగిందో, దేవుని ఆత్మ దుఃఖపడిందో, ఎంతమంది అయితే దేవుని ఆత్మను దూషించారో అలాంటి మూర్ఖులకు ఎప్పటికీ దేవుని వాక్యం అర్థం కాకూడదని దేవుడు నిర్ణయించాడు. అందుకే రాయబడింది ఏమిటో తెలుసా? కుమారుణ్ణి దూషించిన క్షమాపణ ఉందేమో కానీ ఆత్మదేవుణ్ణి దూషిస్తే క్షమాపణ లేదు అని అన్నాడు. మీరు కూడా మార్కు సువార్త ఒకసారి చూస్తారా? 4వ అధ్యాయం 11వ వచనంలో ఏమనుందో? మార్కు సువార్త 4వ అధ్యాయం 11వ వచనాన్ని మీరు గమనిస్తే యేసు ప్రభుల వారు స్వయంగా ఉపమాన రీతిగా మాట్లాడుతున్నారు. అక్కడ ఆయన ఉపమాన రీతిగా మాట్లాడితే శిష్యులు వచ్చి అడుగుతున్నారు. చూద్దామా ఒకసారి? చదవండి. ఎవరైనా ఒకరు చదువుతారు? మైక్ తీసుకుంటారు. ఇక మీద నేను చూపించే వచనాలన్నీ చదవడానికి మైక్ తీసుకొని చదువుతారా? అందుకాయన దేవుని రాజ్య మర్మము మీకు అనుగ్రహింపబడి ఉన్నది. అందుకాయన దేవుని వాక్య మర్మము మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచియు కనుగొనకును, వినుటకైతే వినియు గ్రహింపకయు నుండుటకును అన్నియు ఉపమాన రీతిగా వారికి బోధింపబడుచున్నవని. చూసారా? వారు విని కూడా గ్రహించకుండా, చూసి కూడా తెలుసుకోకుండా కావాలనే దేవుడు మర్మముగా మాట్లాడుతున్నాడు, ఉపమాన రీతిగా మాట్లాడుతున్నాడు. అయ్యో, వారికి ఎందుకు సార్ రక్షణ వద్దు? వారు ఎందుకు విని తెలుసుకోకూడదు? దేవుడు ఎందుకు వారిని తృణీకరిస్తున్నాడంటే వారు ప్రవక్తలను చంపారు, వారు సత్యమును సమాధి చేశారు, వారు స్వనీతి పరులైపోయి కావాలని దేవుని ఆత్మను దూషించారు, వారు తమ లాభాల కొరకు దురాభిమాన పాపముతో ఎన్ని విధములుగా నిరూపించిన కోరాహు పాపము చేసిన వారు. కోరాహు పాపం అంటే ఏమిటో తెలుసా? దేవుని సత్యాన్ని, దేవుని జ్ఞానాన్ని, దేవుడు ఎన్నుకున్న వాడిని ఏది సత్యమో తెలుసుకోకుండా, వివరాలు తెలుసుకోకుండా, పుట్టు పూర్వోత్తరాల మీద దృష్టి లేకుండా స్వాభావికముగా ఎరిగిన దాన్ని బట్టి దూషించే స్వభావం, దేవుని పని పాడు చేసే స్వభావం, ఒక్క తప్పును బట్టి, ఒక్క పొరపాటును బట్టి మొత్తం మనిషినే భ్రష్టులుగా తీర్పు తీర్చే స్వభావం, ఇది కోరాహు స్వభావం. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను, నాకు చెప్పండి. ఒక మనిషి మంచి ప్రార్థనాపరుడు, మంచి భక్తుడు, విశ్వాసవీరుడు, 100,000 మందికి సువార్త చెప్పాడు, తను కన్నీళ్లతో బ్రతుకుతూ సేవ చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, తోటి సేవకులకు ఎప్పుడు సహాయంగా ఉంటాడు, బీదల విషయంలో కూడా కనికరము కలిగి ఉంటాడు. ఇదంతా కాకుండా అందరి కోసం ఉపవాసం ఉండి కూడా ప్రార్థన చేస్తాడు. ఇంత మంచి స్వభావం కలిగిన వాడు బోధ విషయంలో ఒక విషయంలో పొరపాట్లో ఉన్నాడు, ఒక తప్పు బోధలో ఉన్నాడు. అది తనకు తప్పని కూడా తెలియదు, తను నమ్మినంత వరకు దాన్నే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మీరు నాకు చెప్పండి, అతనిలో ఒక పొరపాటు ఉన్నట్ట, అతడే పొరపాట? హలో, చెప్పాను కదా, అతనిలో ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయి? ప్రార్థనాపరుడు, సువార్థికుడు, సంఘ కాపరి, ఉపవాసం ఉండి ప్రార్థిస్తాడు, బీదలేడల కనికరం చూపిస్తాడు, తోటి సేవకులు బీదలైతే దయ చూపిస్తాడు. ఇలా ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయి. అంత మాత్రమే కాదు, ప్రతిదినం గంటల తరబడి ప్రార్థనలో గడుపుతాడు. అలాంటి వ్యక్తి దగ్గర ఓ 2-3 పొరపాట్లు ఉన్నాయి, లేదా 2-3 తప్పుడు బోధలు ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఆ బోధలో తప్పు ఉందా, అతడే తప్పుడు మనిషా? కానీ మన వాళ్ళందరూ ఈరోజు సోషల్ మీడియాని వేదిక చేసుకుని ఏం చేస్తున్నారంటే, ఒక వ్యక్తిలో 2-3 పొరపాట్లు కనబడితే ఆ వ్యక్తే పొరపాటు మనిషి అంటున్నారు, ఒక వ్యక్తి బోధలో తప్పుంటే ఆ వ్యక్తే తప్పుడు మనిషి అంటున్నారు. ఇదే కోరాహు లక్షణం, ఇదే కయ్యను లక్షణం. ఇలాంటి దౌర్భాగ్యం ఉంది కాబట్టి మనం ఒక్క కుటుంబమై ఉండలేకపోతున్నాం, సార్వత్రిక సంఘం. ఈ స్వభావాన్ని సాతాను చేదువేరుగా నాటాడు కాబట్టి ఇన్ని డినామినేషన్లుగా విడిపోయాం, ఇన్ని ముక్కలవుతున్నాం, ఇంత ఈర్ష్యా ద్వేషాలతో ఒకరినొకరు అవమానించుకుంటున్నాం. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని దుఃఖానికి కారణం ఏమిటి? ఎఫెసీ 4వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనంలో రాయబడి ఉంటుంది, దేవుని ఆత్మను దుఃఖపరచకుడి అని. 31వ వచనంలో దేవుని ఆత్మ దుఃఖపడ్డానికి గల కారణం రాయబడింది. చూస్తారు ఒకసారి 31వ వచనం. సమస్తమైన ద్వేషము, 2 పదాలు కలిపి చదివేసేయండి. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము. ఏమిటి? దూషణ, అల్లరి అంట, ద్వేషం అంట, క్రోధం అంట. వీటి వలన పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతున్నాడు. ఈరోజు అనేకులు తామేదో దేవుని రాజ్యానికి మేలు చేస్తున్నారని, తామేదో దేవునికి సత్య పరిచర్య చేస్తున్నారనే భ్రమలో ఉండి సత్యాన్నే సమాధి చేస్తున్నారు. సత్యం చెప్పాలంటే ప్రేమతోనే చెప్పాలి, ఆవేశంతో కాదు.
సత్యం చెప్పాలంటే సహనంగా చెప్పాలి, తొందరపడి కాదు, ఒకరిని అవమానించి కాదు, ఒకరిని నిందించి కాదు. మనలో చాలామంది ఒక తప్పు చేస్తావేంటంటే అలాంటి విమర్శకుల ఛానల్స్ ఉన్నాయనుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటాం. ఎందుకు? రేపు ఇంకొకటి గురించి ఏం చెప్తాడో వినాలిగా, మనకున్న దురద చెవులు కదా. ఈ దురద గీరుకుంటే తప్ప పోదుగా. మీరు చెప్పండి, ఎవరికైనా గజ్జి తామెరు ఉంటే వాడికి ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది? గీరినా కొద్ది ప్రశాంతంగా ఉంటుంది దురద. ఈ దురద చెవులు మనం పోగొట్టుకోవాలి. ఎవరి గురించో ఏదో మాట్లాడితే విందామనే మనసు కంటే కూడా నీకు టైం లేదు, ఎప్పుడు నీ గుండె ఆగిపోతుందో తెలియదు, నీ జీవితం ఏ రోజు ఈ భూమి మీద ముగిసిపోతుందో లేదో తెలియదు. ఆ అనవసరమైనవి విని నీ మనసు పాడు చేసుకోవడం కంటే అవసరమైన దాని కొరకు దేవుని దగ్గర మొరపెడితే సత్యము నీ జీవితాన్ని వెలుగుగా మారుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రతి డినామినేషన్లో సత్యం ఉంది, అసత్యం కూడా ఉంది. ప్రతి మినిస్ట్రీలో సత్యం ఉన్నాయి, అసత్యాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మన మనుషులకు అవగాహన లోపం అనేది ఉంది. దేవదూతలకు కూడా అవగాహన లోపం అనేది ఉంది. మనం అన్నిటినీ ఒకే విధముగా అర్థం చేసుకునే మనుషులం కాదు. అందరినీ ఒకేలాగా అర్థం చేసుకోలేం, అన్ని బోధల్ని జీర్ణించుకోలేం. అందుకే మనం అందరము సాక్షాత్తు దేవుడే దిగి వచ్చి సర్వసత్యము బోధించినా మనలో అందరూ గ్రహించి నమ్మలేరు. అలా నమ్మలేరు కాబట్టి అందరికీ న్యాయం చేయడానికి దేవుడు ఏం చేశాడో తెలుసా? 2 మాటలు చెప్పాడు. ఒకటి, మీరు ఎవరికి తీర్పు తీర్చకండి, దేవుడే తీర్పు తీరుస్తాడు. రెండవది, సత్యం చెప్పాలంటే ప్రేమతోనే సత్యం చెప్పండి. నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. ఒకరిని అవమానిస్తే సత్యస్థాపన జరగదు. నేను చెప్పనా, ఎప్పుడైతే తోటి సహోదరుని పేరు పెట్టి ఫోటో చూపించి ఇతను మంచివాడు కాదనో, చెడ్డవాడనో, లేకపోతే క్రైస్తవ్యానికి పట్టిన చీడానో ఏదేదో తిడుతున్నారు చాలామంది భక్తులని. వయసు చూడట్లా, భక్తి చూడట్లా, ప్రయాస చూడట్లా, కన్నీలు చూడట్లా, పై రూపాలను చూసి, కల్పితాలను చూసి మాట్లాడుతున్నారు. ఆ రోజు కూడా అపోస్తుడైన పౌలును చాలామంది తప్పుగా ఆలోచించడానికి అతని దగ్గర నుంచి వెళ్ళిపోయిన కొందరు కారణమయ్యారు. అలెగ్జాంద్రు, కంచెరవాడైన అలెగ్జాంద్రు ఏం చేశాడు? పౌలు హతసాక్షిగా మారడానికి, పౌలు చనిపోవడానికి కారణమయ్యాడు. తీరని అన్యాయం చేశాడంట. ఉన్నంత వరకు ప్రాణంగా ప్రేమగా ఉండి కాళ్ళ మట్టుకు వంగి సేవ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఏదో కారణంతో తృణీకరించి వెళ్ళిపోతే అవమానించి, దూషించి, ద్వేషించే మనుషులం మనం. పెడితే పెళ్లి కోరుతారంట, లేదంటే చావు కోరుతారంట. ఇంత హృదయం చెడిపోయిన మనుషులం మనం. ఒకప్పుడు మన నోటితోనే అది న్యాయం అంటాం, తర్వాత మనకు నచ్చకపోతే అదే అన్యాయం అంటాం. అది కాదు క్రైస్తవ్యం. సాతాను అలాంటి వారిని వాడుకుంటాడు. అలాంటి వాళ్ళ మాటలు కాదు మనం వినాల్సింది. అందుకే చెప్తున్నాను, ఒకరిని అవమానించి దూషించాలనుకునే వారిలో పరిశుద్ధాత్ముడు పని చేయడు. ఒకరిని కట్టాలి, ఒకరిని నిలబెట్టాలి, ఒకరిని సరిచేయాలి, ఒకరిని బాగు చేయాలి, ఒకరిని దీవెనగా మార్చాలి అనుకుంటే దేవుడు మీతో ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. అవును, నువ్వు ఒకరిని నాశనం చేయాలనుకుంటే దేవుడు నీతో పని చేయడు. ఎందుకంటే నా దేవుడు దుర్మార్గులను కూడా భక్తులుగా మార్చే దేవుడు. దుర్మార్గుడు తన దుర్మార్గతను బట్టి నశించుట నాకు ఇష్టం లేదని చెప్పిన దేవుడు ఆయన. వాడు తన మనసు తిప్పుకుంటే వాడిని నేను నీతిమంతుడిగా మారుస్తానని మాటిచ్చిన దేవుడు ఆయన. కానీ మనలో చూడండి ఎంతమంది అధిక నీతిమంతులు ఉన్నారో. ఆకాశం నుంచే ఊడిపడ్డట్టు యూదులలాగే ప్రవర్తిస్తుంటారు. ఆ రోజు యూదులు ఏం చేశారు తెలుసా? వాళ్ళకు దేవుడు చాలా గొప్ప జీవితం ఇచ్చాడు, లేఖనములు వారి పరం చేశాడు. యూదుల గొప్పతనం యూదులకు ఉంది. కానీ యూదులు ఏం చేస్తారంటే ప్రతి చిన్న తప్పుకు నిందిస్తారు, విమర్శిస్తారు, అవమానిస్తారు. మీకు జ్ఞాపకం ఉందో లేదో, వాళ్ళందరూ తప్పులోనే ఉంటారు, కానీ తప్పులో దొరికిన వాళ్ళని మాత్రం అందరిలో చంపేస్తారు. గుర్తుందా? అందరూ రాళ్ళు పట్టుకొని వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీని కొట్టాలని చూస్తుంటే ఆయన ఒక మాట అన్నాడు, పాపం చేయని వాడు మొదటి రాయి వెంట అందరు వెళ్ళిపోయారు. అంటే అర్థం ఏంటి? అందరిలో వాళ్ళు దొరకని దొరలు, ఈమె దొరికిన దొంగ, అంతే తేడా. మిగతా అంతా సేమ్ టు సేమ్. మనలో కూడా చాలామంది నీతిమంతులాగా మాట్లాడతాం, కానీ మనం కూడా అలాంటి తప్పులు ఎక్కడో చేసి ఉంటాం. కానీ లోపల ఉంటుంది కదా, అందరి ముందు మాత్రం నీతిమంతుల్లాగా నటిస్తాం. కానీ నా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నువ్వు ఎవరికి తెలిసి చేసినా తెలియజేసినా నిన్ను ఆయన పరలోకంలో అందరికీ తెలిసేలాగా గొప్ప చేయాలనుకుంటున్నాడు, మహిమగా మార్చాలనుకుంటున్నాడు. నీ చీకటిని నీకు దూరం చేయాలనుకుంటున్నాడు. నీ వెలుగు చీకటి కాకుండా తన కాపుదలను ఇవ్వాలనుకుంటున్నాడు. అందుకే జ్ఞానము నిన్ను, సత్యము నిన్ను, వాక్యము నిన్ను వెలుగుగా మార్చబోతుంది. దేవుని ప్రజ, ఆవేశం, తొందరపాటుతనం ఎవరిలో ఉంటుందంటే మెదడు చిన్నగా ఉన్నోడికి ఎప్పుడు ఆవేశమే. ఎప్పుడైతే బుద్ధి పెద్దగా ఉంటుందో వాడు ఆవేశపరుడు. వాడు ప్రతిదాన్ని నిదానించి ఆలోచిస్తాడు. ఎన్ని మాటలన్నా ఎవరన్నా సరే దేవుని సమయం కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. కొందరికి మన స్టేట్మెంట్స్ అర్థం కావు, కొందరికి మన ఆలోచన అర్థం కాదు.
కొందరికి మన ఉద్దేశాలు అర్థం కాదు. ఒక్కటి చెప్పనా, ఈరోజు మనల్ని అపార్థం చేసుకొని, మనల్ని అవమానించి, మనల్ని నిందించి, మన గురించి 100 మందికి చెడ్డగా చెప్పినోడే రేపు పశ్చాత్తాపపడేటట్లు దేవుడు మనల్ని నిరూపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అప్పటి వరకు ఓపిక బట్టి ఎదురు చూడాలి. అప్పటి వరకు పరిశుద్ధాత్మ దేవుని సహవాసంలో గడపాలి. నేను ఒక్క పెద్ద మాట చెప్తాను, మీరు మీ ప్రార్థనా గదిలోనికి వెళ్ళిన తర్వాత దయచేసి ముందు ఆత్మదేవునితో మాట్లాడండి. మనం డైరెక్ట్ తండ్రితో మాట్లాడాలనుకుంటాం, ప్రాసెస్ అది కాదు. అదేంటి సార్, నేరుగా తండ్రితో అబ్బా తండ్రి అని మొరపెట్టే అవకాశం దొరికింది కదా. నాన్న, ఆయనను నేరుగా పిలిచే అవకాశం ఉంది, కానీ నువ్వు ఆయన దగ్గరికి నీ ప్రార్థనను తీసుకొని వెళ్ళగలిగే వివేకమును పరిశుద్ధాత్ముడే నీకు అనుగ్రహిస్తాడు. మనం ఎలా ప్రార్థించాలో నేర్పేది ఆయనే. మన బలహీనతలో సహాయంగా ఉండేది ఆయనే. క్రీస్తును ప్రభువుగా ఒప్పింపజేసేది ఆయనే. అనుదినము నీకు సహవాసం చేసేది పరిశుద్ధాత్మదేవుడే. కాబట్టి మీ ప్రార్థన గదిలోనికి వెళ్ళినప్పుడు ముందు ఆత్మదేవుని సహాయాన్ని అడగండి, ఆత్మదేవుని బ్రతిమాలుకోండి, ఆత్మదేవునితో మాట్లాడండి. ఆ తర్వాత కుమారుడైన దేవుని గణపరచండి, తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకసారి నన్ను ఇలా అడిగారు, కుమారుణ్ణి ఆరాధించాలా తండ్రిని ఆరాధించాలంటే ప్రశ్నే రాంగ్ అని చెప్పాను. సార్ ప్రశ్న రాంగ్ అంటారేమిటి, అడిగిన దానికి జవాబు చెప్పకుండా అని అన్నాడు ఒక ఆయన. మరి ప్రశ్న రాంగ్ అయితే నేను చెప్పేది కూడా నీకు రాంగ్ అయిపోతుంది. ప్రశ్న రైట్ అయితేనే నేను చెప్పేది నీకు రైట్ అవుతుంది. వాస్తవానికి ఎవరిని ఆరాధించాలి అని అడుగు. ఆయన్ని ఆరాధించాలా ఈయన్ని ఆరాధించాలా కాదు. తండ్రిని ఆరాధించు, కుమారుణ్ణి గణపరచు, పరిశుద్ధాత్మనితో సహవాసం చేయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ స్పష్టత నీకున్నప్పుడు ఏ విధమైన గలిబిలి లేకుండా ఆయన నిన్ను నడిపిస్తాడు. మీకు తెలుసా, కొన్ని విషయాలు మనం ఒక పరిధిలో అభివృద్ధి పొందే వరకు అర్థం కావు. అందుకే మనల్ని శిష్యత్వం చేయమని అన్నారు. శిష్యత్వం, డిసైపుల్షిప్ అనేది చాలా ముఖ్యం. నేను శిష్యత్వం గురించి ఒక పుస్తకం రాశాను. శిష్యత్వం అనే దాని గురించి అనేక సూత్రాలతో, అనేక నియమాలతో అద్భుతమైన పుస్తకం రాశాను. ఆ ఒక పుస్తకమే దాదాపుగా 600 పేజీలు శిష్యత్వం అనే దాని గురించి. ఎందరో మహాభక్తులు ఎన్నో పుస్తకాలు రాశారు, ఎన్నో బోధలు చేశారు. కానీ నేను బైబిల్ గ్రంథంలో స్వయంగా చూసిన శిష్యత్వాన్ని, నేను పరిశుద్ధాత్మదేవుడు కోరుకున్న శిష్యత్వాన్ని ఎన్నో సూత్రాలతో, నియమాలతో ముడివేయడం నేను చూశాను బైబిల్ గ్రంథంలో. వాటన్నిటినీ కూడా పేర్చి సంఘానికి అందించే ప్రయత్నంగా వ్యక్తిత్వ నిర్మాణం కొరకు నేను దాన్ని రాస్తున్నాను. దానికి ఒక అద్భుతమైన పేరు పెట్టాను, సైకాలజీ సిస్టమ్ని కూడా సరిచేయడానికి వీలుగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన ఆలోచన విధానం, మన సైకాలజీ సిస్టమ్ దేవుని నియమాలతో, దేవుని సూత్రాలతోనే సరిచేయబడి దేవునికి అనుకూలంగా అమర్చబడతాం మనం. కాబట్టి దేవుని ప్రజ, ఒక బౌండరీలో లేదా ఒక అంతస్తులో మనం పూర్తిగా అభివృద్ధి పొందే వరకు మనకు కొన్ని అర్థం కావు. కొన్ని అనుభవ జ్ఞానాలు వచ్చే వరకు కొన్నిటి మీద మనం దృష్టి పెట్టాం. అప్పటి వరకు మనం నమ్మింది నమ్మితేనే వాడు మనకు బంధువు, మనం నమ్మింది నమ్మకపోతే వాడు మనకు శత్రువు అన్నట్టుగా బతుకుతాం. ఈరోజు ఉన్నటువంటి సిద్ధాంత పోరాటాలన్నీ అవే. అందుకే ఈ రోజుకి మనం వాస్తవ సత్యాన్ని గమనించలేకపోతున్నాం, గుర్తించలేకపోతున్నాం. మేము నమ్మింది నమ్మితేనే వాడు మావాడు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలా కాదు. మనం నమ్మిన వాడు ఒక్కడే, ఆ ఒక్కని యందున్న అందరూ మన వాళ్ళే. ప్రైజ్ ది లార్డ్. నా మట్టుకు నేను అంటాను, మినిస్ట్రీ ఏదైనా, డినామినేషన్ ఏదైనా, సిద్ధాంతం ఏదైనా, యేసే నా దేవుడిని నమ్మి ఆయన రక్తంలో కడగబడిన వారందరూ క్రీస్తునందు నా కుటుంబమే. సిద్ధాంత విభేదాలు అంటారు, ఈరోజు అర్థం కానిది రేపు అర్థమవుతుంది. ఈ ఆలోచన, ఈ సహనం, ఈ ఓపిక ప్రపంచమంతటా అర్థమయ్యేటట్లు చేయడానికి పరిగెడుతుంది WCM. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. బోధల పేరిట, సిద్ధాంతాల పేరిట విమర్శించుకోవడం కంటే కూడా వివరణతోనే అనేకుల్ని మనం సంపాదించి దేవునికి అనుగ్రహించగలుగుతాం. మీరు చెప్పండి, విమర్శ గొప్పదా, వివరణ గొప్పదా? అయితే నేను ఒక మాట అన్నాను, దాన్ని నేను వివరిస్తాను. సాక్షాత్తు దేవుడే వచ్చి బోధించిన అందరూ సత్యమును ఒకేలాగా నమ్మలేరు అన్నాను. అందుకు దేవుడు ఎంత న్యాయం గలవాడో తెలుసా? ఆయన ఇచ్చిన సత్యమును తక్కువగా అర్థం చేసుకున్నవాడు శరీరంలో తక్కువ అవయవంగా ఉంటాడు. ఆయన పంపిన సత్యమును ఎక్కువగా అర్థం చేసుకున్నవాడు ఎక్కువ అవయవంగా ఉంటాడు. అంటే ఎక్కువ మహిమ గల అవయవంగా ఉంటాడు. ఎక్కువ తక్కువ అనే పదం మీకు అర్థం అవ్వడానికి మాత్రమే వాడుతున్నాను. కొందరు విమర్శకులు దీన్ని కూడా ఎలా చేస్తారంటే, ఎక్కువ అవయవం అంటే పెద్ద అవయవం అని, తక్కువ అవయవం అంటే చిన్న అవయవం. ఇట్లాంటి తెలివి తక్కువ వాళ్ళు చాలామంది ఉన్నారు. 20 సంవత్సరాల నుంచి ఎగుతున్నాను నేను. చెప్తున్నాను కదా, ఏదో ఒక దాన్ని తప్పుగా బట్టి హేళన చేయాలి, జోక్ చేయాలి, లేదంటే వేడుకగా మార్చాలి అని చూసేటువంటి వాళ్ళు ఉన్నారు. నేను చెప్తున్నాను, ఒకటి వినండి. విమర్శకులు ఎప్పుడు భక్తులు కాదు. విమర్శకులు భక్తులు కాదు. అవమానించేవారు భక్తులు కాదు.
వారు వాక్య సేవ చేస్తున్నట్టు కాదు, వారు దేవునికి నచ్చింది చేస్తున్నట్టు కాదు. విమర్శ అనేది చాలా పెద్ద తప్పు విధానం ఇది. అంటే వీళ్ళు అంటారు యేసు ప్రభు ఆ రోజు శాస్త్రులని పరిచయల్ని విమర్శించలేదా అంట. మీకు తెలుసా, యేసు ప్రభు తన చిన్న వయసు నుండి 12 సంవత్సరాల వయసు నుండి వాళ్ళ మధ్యలోనే ఉన్నాడు. 18 సంవత్సరాల పాటు వారి మధ్యలో వారితో మాట్లాడుతున్నాడు, వారితో వాదిస్తున్నాడు, వారికి వివరిస్తున్నాడు, వారికి అర్థమయ్యేటట్టు చెబుతున్నాడు. 18 సంవత్సరాల తర్వాత ఇంకా వాళ్ళు వినరు అన్నాక అప్పుడు అన్నాడు పులిసిన పిండి మీది అని, అప్పుడు అన్నాడు సర్ప సంతానమా అని, అప్పుడు అన్నాడు సున్నము కొట్టిన సమాధుల్లారా అని. అప్పటి వరకు ఆయన ఓపికతో ఉన్నాడు. యేసు ప్రభు 18 సంవత్సరాలు ఏం చేశాడండి అని అడుగుతుంటారు కొందరు. 18 సంవత్సరాలు ఎక్కడున్నాడండి? భారతదేశానికి వచ్చి యోగా నేర్చుకున్నాడంట అని అంటారు. ఇదిగో నేను ఒక పుస్తకం రాశాను, క్రీస్తు ప్రయాణం చేసిన దేశాలు అనే టైటిల్ పెట్టాను. క్రీస్తు ప్రయాణం చేసిన దేశాలు అనే మాట ఎందుకు పెట్టానంటే, ఆ టైటిల్ ద్వారానైనా సరే వారు సత్యం తెలుసుకోగలుగుతారని, ఆ టైటిల్ ద్వారా వారు నిజం తెలుసుకోగలుగుతారని. దేవుని ప్రజ, క్రీస్తు ప్రయాణం చేసిన దేశాలు ఈ పుస్తకం. ఈ అద్భుతమైన పుస్తకంలో యోనా ప్రవక్తను గూర్చిన మర్మము కూడా ఉంది. అందరూ దీన్ని సంపాదించవచ్చు. దీంట్లో చారిత్రాత్మకమైన ఆధారాలు ఉన్నాయి. యోనా ప్రవక్త ప్రత్యక్షత ఉంది. దీని వలన మీరు అనేకులకు ధైర్యంగా జవాబు చెప్పగలుగుతారు. నేను చెబుతున్నాను ఏమిటో తెలుసా? యేసు ప్రభు 18 సంవత్సరాలు ధర్మశాస్త్రం విషయంలో జాగ్రత్త వహించాడు. 18 సంవత్సరాలు తన వాడుక చొప్పున సమాజ మందిరానికి వెళ్ళాడు. 18 సంవత్సరాలు ధర్మశాస్త్రం అంతా నెరవేరుస్తూ వస్తున్నాడు. 18 సంవత్సరాలు బోధ మొత్తాన్ని జరిగిస్తూ వస్తున్నాడు. 18 సంవత్సరాలు చెక్కు చెదరని వాడిగా నిలబడ్డాడు, నీతిమంతుడిగా నిలబడ్డాడు. ఎంత నీతిమంతుడైతే యాజకులు ప్రవక్తలు మాత్రమే నిలబడి చదవాల్సినటువంటి సంగతులను ఆయన్ని పిలిచి చదివించారు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. 18 సంవత్సరాలు వాళ్ళ మధ్యలోనే ఉన్నాడు కాబట్టి ఆయన వాళ్ళకు బోధకుడా అనే బిరుదు ఆయనకి ఇచ్చారు. ఆయన బోధకుడని పిలువబడ్డాడు. ఆమేన్. అసలు ఇశ్రాయేలు ప్రజలు బయట నుంచి ఎవరైనా వెళ్ళి వేరే దేశానికి వెళ్ళి వస్తే, వేరే దేశంలో ఉండొస్తే అంగీకరించరు. ఏమనుకుంటున్నారు మీరు? ఇశ్రాయేలు ప్రజల్ని పొరపాటుగా అంగీకరించరు. ఏదో పిచ్చి పిచ్చి ఎన్నో ఆధారాలను, ఎన్నో రకాల కల్పితాలను పుట్టించారు. ఈరోజు లోకంలో ఆధారాలు పుట్టించడం పెద్ద విశేషమా? లేదు. కానీ నిజానికి అబద్ధానికి ఉన్న డిఫరెన్స్ కాలం నిర్ణయిస్తుంది. అందుకే ఈరోజు నువ్వు తొందరపడి అబద్ధం వైపు వెళ్ళిపోకు. నిదానంగా ఉంటేనే నిజం తెలుస్తుందంట అంటారు కదా పెద్దలు. నిలకడలో తెలుస్తుంది అని అంటుంటారు. మనకేమో షుగర్ ఎక్కువ, మనందరికీ షుగర్ వ్యాధి ఎక్కువ. షుగర్ వ్యాధి లేకపోయినా అలాగే ప్రవర్తిస్తాం. పదే 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 తొందరపడతాను. నేనేదో చెప్పకనే చెప్పేశాను కదా, మీకు అర్థమయ్యే ఉంటుంది. అర్థమయ్యే వరకు కొందరు నవ్వుతున్నారు. షుగర్ వ్యాధి విపరీతంగా ఉంటే ఒక వ్యక్తి అక్కడే ఒక దగ్గర కూర్చోలేడు. 10 నిమిషాలకు ఒకసారి తప్పనిసరిగా వెళ్తా వస్తూ ఉంటాడు. అది పరిస్థితి. ఎక్కువ ఉంటే అదే పరిస్థితి. పాపం వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతుంటారు. ఈరోజు కూడా కొందరికి అంతే పరిస్థితి అన్నమాట. అస్సలాగరు. తొందర ఎక్కువ, తుత్తరెక్కువ, ఆవేశం ఎక్కువ. వాళ్ళకు అక్షరం తెలుసని, పరిశోధన తెలుసని, చరిత్ర తెలుసని, థియాలజీ తెలుసని తొందరపాటు ఎక్కువ, చాలా తొందరపాటు ఎక్కువ. ఓ పెద్ద మాట చెప్తున్నాను వినండి. కొన్నిసార్లు మూల భాష అయినా సరే అక్షర స్వరమే వినబడొచ్చు, కానీ మూల భాషను కూడా ఆత్మదేవుడు అర్థమయ్యేటట్లు బోధించగలడు. థియాలజీని తృణీకరించొద్దు, అలాగని స్పిరిచువాలిటీని పక్కన పెట్టొద్దు. రెండింటిని కలిపి సమంగా నడిపించగలగాలి మనం. దేవునికి స్తోత్రం. అవును, ఆయన వాక్యము 2 అంచెల ఖడ్గము వంటిది కదా. థియాలజీ స్పిరిచువాలిటీ లాగా మన చేతుల్లో కూడా ఖడ్గముగా పనిచేస్తుంది. దేవుని జ్ఞానము ఆత్మీయత 2 ఉండాలి. ఆత్మ కలిగిన వాడిని జ్ఞానం కలిగిన వాడు తృణీకరిస్తాడు, జ్ఞానం కలిగిన వాడిని ఆత్మ గలవాడు తృణీకరిస్తాడు. అది లేదని వీడంటాడు, ఇది లేదని వాడంటాడు. సాతాను మధ్యలో ఉండి ఎంజాయ్ చేస్తారు, ఈ సర్కస్ ఏదో బాగుంది అని. వాడి ముందు సర్కస్ చేస్తున్నాం మనం. ఎంత దౌర్భాగ్యం. ప్రకటన గ్రంథంలో ఉన్న మాట ఎంత విచిత్రం. వాడి సింహాసనం దగ్గర కాపురం చేస్తుందంట. నేనంటాను, సంఘము కాపురం ఉన్న దగ్గరికే వాడొచ్చి సింహాసనం సరి చేసుకుంటున్నాడు, సింహాసనం ప్రతిష్ఠించుకుంటున్నాడు. సంఘం ఉన్న చోటే వాడు సింహాసనాన్ని నిలబెట్టుకుంటున్నాడు. దేవుని ప్రజ, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నీకు బాధ్యత ఉన్నది. నువ్వు చనిపోక మునిపే దేవుని మనసులో చోటు సంపాదించుకోవాలి. నీకు నచ్చినట్లు ఇన్నాళ్ళు నువ్వు ఆలోచించావు. నీ సొంత కుటుంబంలో నీ ఆలోచన ఒకే, ఇది దేవుని కుటుంబం. మనలో పొరపాటు ఉంటే దాన్ని సవరించుకోవడానికి దేవుడు మనకు మనసునిస్తాడు, ప్రత్యక్షత గల మనసునిస్తాడు. అవును, మనం ఒక్కొక్కటి మార్చుకోవడానికి దేవుడు మనకు ఆయుష్నిస్తున్నాడు.
మనకు దేవుడిచ్చిన ఈ ఆయుష్ను వృధా చేసుకొనకుండా ఆయన మనకు అనుభవ జ్ఞానము చొప్పున ఇచ్చు ప్రతి ప్రత్యక్షతను జ్ఞానమును సరిచేసుకుందాం. మన జీవితాల్లోని పొరపాట్లను సరిచేసుకుందాం జ్ఞానము ద్వారా. అందుకే నేను చెప్తున్నాను, మీరు దేవుడే దిగి వచ్చి సత్యం బోధించిన అందరూ ఒకేలా నమ్మలేరు. ఒకేలా నమ్మలేరంటే ఆయన చెప్పిన ఉద్దేశాన్ని నమ్మలేరు. చాలామంది నమ్మిన వాళ్ళందరూ తలలాగవుతారు, నమ్మని వాళ్ళందరూ మిగతా అవయవాలుగా ఉంటారు. అందుకే మనం వేరు వేరు అవయవాలు అయినప్పటికీ ఏక శరీరం అన్నాడు. మీరు చెప్పండి, అవయవాలన్నిటికీ ఒకటే విలువ ఉంటుందా? ప్లీజ్ చెప్తారా? ఇదిగో అందుకే చెప్పాను, అయితే ఇలాగానండి, అవును అనుకో ఇట్లాగానండి, లేదా ఇట్లానండి. అంతేగాని ఏది అడిగినా అలాగే ఉండిపోకండి. మనం అందరం క్రీస్తునందు ఒక కుటుంబమే. మీకంటే నాకేదో ఎక్కువ తెలిసిపోయిందని గర్వం నాలో లేదు. నాకు తెలిసిందంతా మీకు చెబితే మీరు డబుల్ త్రిబుల్ అవ్వాలనే పోరాటం నాలో ఉంది. ప్రైజ్ ది లార్డ్. పౌలు భక్తుడు ఏమంటాడో తెలుసా? మీరు సంపూర్ణులు అవ్వాలి, ప్రతి ఒక్కరూ సంపూర్ణులు అవ్వాలంటాడు. నిజంగా ఒక భక్తునికి పరలోకంలో గొప్ప బహుమానం ఎప్పుడొస్తుందో తెలుసా? దేవుడు చెప్పాలనుకున్న ప్రతి విషయం అందరికీ చెప్పాలంతే. మనకంటే వాళ్ళు ఎంత గొప్పోళ్ళైనా పర్వాలేదు, అదంతా క్రెడిట్ మళ్ళీ దేవుడు మనకే ఇస్తాడు. నీ ప్రయాస వల్లే వాళ్ళు గొప్పోళ్ళు అయ్యారు నాన్న అని మనం చెప్పుకోకూడదు. వాళ్ళు చెప్పుకునే రోజు వస్తే దేవునికి స్తోత్రం కలుగును గాక.